హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంతకుముందు వీడియోలో సి డ్రైవ్ని మనం ఎలా బ్యాకప్ పెట్టుకోవాలి అని తెలుసుకున్నాము. ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ మనం దాన్ని రికవరీ అనేది ఎలా చేయాలి అని తెలుసుకుందాము. మళ్ళీ మనకి ఏదైనా కంప్యూటర్లో ఏదైనా ఫైల్ మిస్సింగ్ అని పడడం, లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి రావడం, మొత్తానికి సిస్టమ్ అనేది ఆన్ కాకపోవడం, ఇలా మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని మనం రిటర్న్ అనేది తీసుకురావచ్చు. మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా అయితే ఇన్స్టాల్ అనేది చేసామో మన ఓఎస్ కానీ మన సాఫ్ట్వేర్స్ కానీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం ఈ సి డ్రైవ్ని బ్యాకప్ పెట్టుకున్నాం కదా, దాన్ని మళ్ళీ మనం రికవరీ అనేది చేస్తే యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ న్యూ సిస్టమ్ లాగా మారిపోతుంది. ఈ రికవరీ అనేది మనం ఎలా పెట్టాలి అని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇటువంటి వీడియోలు ఇంకా మీరు మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు చేసినట్టుగానే సేమ్గా మనం మన ఆక్రోనిక్స్ సీడీని మనం రైటర్లో వేయాలి. రైటర్లో వేసి మనం ఫస్ట్ దాన్ని బూట్ చేయాలి. మీకు డైరెక్ట్గా ఆ సీడీ బూట్ కాలేదు అంటే మీరు బూట్కి ప్రెస్ చేయండి. ఇలా మీరు ఫస్ట్ దాన్ని బూట్ చేయండి. దాని తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇందులో మీరు ఫస్ట్ వచ్చేసి ట్రూ ఇమేజ్ 2015 దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ట్రూ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది లోడ్ అవుతుంది. అది పూర్తిగా లోడ్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది, బ్యాకప్ అని రికవర్ అని ఇలా వస్తుంది. ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాకప్ అనేది పెట్టాము. ఇప్పుడు మనం రికవర్ అనేది పెట్టాలి అని అనుకుంటున్నాం కాబట్టి మీరు ఈ రికవరీ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ రికవర్ పైన సెలెక్ట్ చేసుకోగానే మీకు అక్కడ డిస్క్ రికవరీ అని కనిపిస్తుంది కదా, మీరు దాన్ని సెలెక్ట్ చేయండి. మీకు ఇక్కడ బ్రౌజ్ అని అడుగుతుంది. అంటే ఇంతకుముందు మనం సీని మొత్తం బ్యాకప్ అనేది తయారు చేసాము, ఒక ఇమేజ్ ఫైల్ కింద తయారు చేసి మనం ఆల్రెడీ సేవ్ చేసాము. ఇప్పుడు ఆ ఇమేజ్ ఫైల్ అనేది ఎక్కడ ఉందో దాన్ని ఇప్పుడు మీరు ఓపెన్ చేయాలి. ఇప్పుడు దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి నేను ఓకే పైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే ఇక్కడ వచ్చేసి మనకు చూపిస్తుంది, ఆ ఫైల్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనం పైన డిస్క్ రికవరీ పైన మీరు క్లిక్ చేయండి. ఈ డిస్క్ రికవరీ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు మనం సీని డిలీట్ చేసి మళ్ళీ మనం కొత్తగా రికవరీ చేస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ సీని సెలెక్ట్ చేసుకోండి. సీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది మనకు సి డ్రైవ్ అనేది మనం ఇప్పుడు మళ్ళీ రికవర్ అనేది పెడుతున్నాము. కాబట్టి పాత సి డ్రైవ్ అనేది మనం ఇప్పుడు అందులో ఉన్న డాటా అనేది మొత్తం డిలీట్ చేసి కొత్తగా సి డ్రైవ్ అనేది మనం మళ్ళీ తీసుకొస్తున్నాం. కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది కొత్త సి డ్రైవ్ అనేది మనకు కొత్తగా రికవర్ అనేది అవుతుంది అని మనకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది. మీరు కూడా ఇక్కడ రికవరీ పెట్టేటప్పుడు చూసుకోండి. ఆల్రెడీ మనం సి డ్రైవ్ని తీసేసి మళ్ళీ కొత్తగా సి డ్రైవ్ని తీసుకురావాలి అని అనుకుంటున్నాం కాబట్టి మీకు అక్కడ పైన సి అని ఉండాలి, ఇక్కడ కింద కూడా సి అని ఉంటేనే రికవరీ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకు సి అనే ఉండాలి. మీరు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మన కంప్యూటర్లో ఉన్న సి డ్రైవ్లో ఉన్న డాటా అనేది మొత్తం డిలీట్ అయిపోయి ఇప్పుడు మనం బ్యాకప్ పెట్టుకున్న ఫైల్ అనేది మళ్ళీ కొత్తగా మనకు సి డ్రైవ్ అనేది వస్తుంది. ఇలా ఈ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మీకు మెసేజ్, రికవర్ ఆపరేషన్ సక్సెస్డ్ అని మనకి ఇక్కడ మెసేజ్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఓకే పైన క్లిక్ చేసి మీరు దీన్ని క్లోజ్ చేసేయండి. ఈ బాక్స్ని క్లోజ్ చేసిన తర్వాత మీరు మీ ఆక్రోనిక్స్ సీడీని బయటకు తీయగానే కంప్యూటర్ అనేది రీస్టార్ట్ అవుతుంది. ఈ రీస్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు ఒకసారి మీ కంప్యూటర్ అనేది చూడండి. అప్పుడు మీరు కొత్తగా ఓఎస్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకున్నారో మళ్ళీ అలాగే యాజ్ ఇట్ ఈస్గా అలాగే వచ్చేస్తుంది. ఇలా మీరు సి డ్రైవ్ని బ్యాకప్ పెట్టుకోవచ్చు. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రికవరీ అనేది చేసుకోవచ్చు.